మీ అంతు చూస్తాం, వీధుల్లోకి లాక్కొస్తాం, మర్చిపోకండి. మంది యువతున్నారు, మీరు కలల ఖనిజాలతో చేసిన యువత. మీరే కనుక నిజంగా గుండెల లోతుల్లోంచి ధైర్యం తెచ్చుకుని రోడ్ల మీదకి వస్తే ఒక పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రోడ్ల మీదకి రాగలరా? మీకు ఈ పోరాటం బలి కోరితే మీ అందరి ముందు నేనుంటా. మీ కష్టం వస్తే కారే కన్నీటి బొట్టునవుతుంది. మీకు పిరికితనం వచ్చేసింది మీలో, ధైర్యం తెచ్చిపోయింది మీలో. నేను వచ్చినప్పుడు రోడ్ల మీదకి రావడం కాదు. కొట్లాటకొస్తే ఎత్తిన చేతిని నరికే కత్తినవుతా. తప్పు జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి బయటికి రావాలి, నిలబడాలి. అమ్మ నిన్న తన కోసం కనలేదురా, జనం కోసం కంది. ధైర్యం లేని సమాజం కుళ్ళిపోతే, చచ్చిపోతే. నీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పుట్టుకొచ్చిన ఛత్రపతివి తిప్పరామేశం. రాయలసీమ ఇది, రాయులేలిన సీమ ఇది. ఆ సీమ నుంచి వచ్చి మీరు భయపడతారండి. అట్లా పుట్టుకొచ్చిన ఛత్రపతివి తిప్పరామేశం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ, నా మనుషులు కానీ, మర్యాదగా చెప్తే అర్థం కాదా నీకు? ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలౌబుల్ లాస్ ని వాడుతున్నారు. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. చంపేస్తాను పిచ్చివాగుడు వాగావంటే. ఆయనేమో ఒక ఎర్ర బుక్ అంటాడు, అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అనేది మనకి తర్వాత తెలుస్తుంది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. Extremely sorry to disappoint. I just want to explain the whole concept. ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 week లో అన్ని అయిపోవాలనే మీనింగ్ ఉంటుంది అసలు దానికి. అసలు నన్ను భయపెట్టాలని చూస్తారు ఏంద్రా ఇక్కడ. పులి బిడ్డరా రెడ్డి గారు అమ్మాయి, కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కొడకలారు ప్రాణం తీస్తామనుకున్నారు. ఎడుంది రెడ్డి పవర్ రా, దిగిపోద్ది. హలో, హూ ఆర్ యూ? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? మిమ్మల్ని చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్. ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏం కలవేకండి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా?
ఒరే పవన్ కళ్యాణ్ రాయట పేపకు ఏట్రా ఏంటో తెలుసా బాటవాళ్ళు చెప్పట చాలా స్ట్రాంగ్ కొట్టానంటే డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. జగనన్నా 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 ఒక్కడిని కూడా వదలొద్దన్నా తొందరగా జూన్ 4th వచ్చేస్తే ఈసారి నా జూన్ 12th బర్త్డే మామూలుగా చేసుకోను. అది నీకు చేతగాని పని. జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు చేసుకుంటా. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. నీ పరిస్థితి తలుచుకుంటుంటే ఉందరా నాకు మామూలు కాన్ఫిడెంట్ గా లేదే. నన్ను అన్నారు కదా, నన్ను అన్నవాళ్ళు కాదు, లేకపోతే వీళ్ళని అన్నారని కాదు, కానీ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేసిన వాళ్ళందరికీ అది ఏ వ్యవస్థలో ఉన్నా కూడా